యాక్చువల్లీ ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితము పాశమైలారంలోని పటాన్చెరు దగ్గర మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ లోపల అగ్ని ప్రమాదం జరిగింది. అసలు పేలుళ్లు జరిగాయి. దాంట్లో 39 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదనేది సమాచారం. సో ఒకవైపు ఇది ఉంది. ఇంకోవైపు ఏంటంటే మనమేమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి అని మనం అంటున్నాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాము. ర్యాంకులు ఇంకులు ఇవి చెప్తున్నాం. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ టాప్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుతున్నాం. ఓవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము, ఇంకోవైపు పరిశ్రమలు రావాలని చెబుతున్నాము. మళ్ళీ పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. స్కిల్స్ గురించి కూడా మనం మాట్లాడాం కాబట్టి నిజానికి స్కిల్స్ ప్రాబ్లమా, లేకపోతే దానికి సరిగ్గా ఎస్ఓపీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వలన ఈ సిగాచి ఇన్సిడెంట్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఈ ఇన్సిడెంట్ ఫస్ట్ వన్ కాదు సాయి, చాలా జరిగాయి. ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్ వైజాగ్ వైపు జరిగింది. వైజాగ్, అవును, ఎల్జీ ఒక ప్లాంట్. అవును, ఎల్జీ తక్కువేం కాదు, చాలా పెద్దది, పెద్ద కంపెనీ అది. యాక్చువల్లీ ఆ రోజు విజువల్స్ చూస్తే ఎంత భయానకంగా ఉండిందంటే అసలు అందరూ ఇట్లా రోడ్డు మీద వచ్చి పడిపోయిన సందర్భాలు. ఎల్జీ వారు సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయరా? కాదు కదా, వాళ్ళ కంపెనీ బ్రాండ్ నేమ్ వాళ్ళు కాపాడుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే మన దాంట్లో ఒక కల్చర్ వచ్చేసింది. ఏంటంటే ఒకటి ముందు మనం చెప్తుండే ఇన్స్పెక్టర్ రాజ్ అని చెప్తుండే. మన నరసింహరావు గారి టైం నుంచి లిబరలైజేషన్ పాలసీ వచ్చి మన్మోహన్ సింగ్ వచ్చేదాకా ఇది ఇన్స్పెక్టర్ రాజ్. అంటే ఎవడు కావాలంటే వచ్చి ఫ్యాక్టరీకి వచ్చి అరే ఇది పైప్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అని చెప్పి డబ్బులు గుంచుకుంటాడు. మోహన్ లాల్ది ఒక సినిమా ఉంది మిథునం అని చెప్పి, మలయాళంలో చాలా పాత మూవీ. ఐ థింక్ ఇట్ మస్ట్ బి దేర్ ఆన్ యూట్యూబ్. మన ప్రేక్షకులు ఎవరైనా సబ్ టైటిల్ వేసుకొని చూడొచ్చు. ఆ ఫ్యాక్టరీలో ఒక ఎంటర్ప్రెనర్ ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే ఎంత స్ట్రగుల్ చేస్తాడని చూపిస్తాడు. ఇది మీరు ఇద్దరు కూడా సార్ చెప్పారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చి హెరాస్మెంట్ చేస్తాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి. సివిల్ ఇంజనీర్ వాడు పీడబ్ల్యూడీ వచ్చి వాడు హెరాస్ చేస్తాడు. లాస్ట్ ఆయనకి పిచ్చి పట్టేస్తుంది. ఎందుకు ఇది వద్దు, ఏమొద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది బిస్కెట్ ఫ్యాక్టరీ కోసం. ఇంకో వైపు చూడండి సాయి గారు, ఈ ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు కూడా మీరు చెప్పినట్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నన్ను ఎవడొచ్చి హెరాస్ చేయకూడదు, విచ్ ఇస్ కరెక్ట్, అంగీకరించుకుంటుంది డెఫినెట్గా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బిల్ఫుల్ వయలేషన్స్. ఇప్పుడు దీంట్లో డ్రయర్ యూనిట్ పగిలింది అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, ఈ డేటా ప్రకారం 2023లో జరిగిన లేబర్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 5,000 వర్కర్స్ డేంజరస్ ఆపరేషన్లో 603 ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు తెలంగాణలో అని చెప్తున్నారు. కానీ ఓవరాల్ తెలంగాణలో 45,000 మంది వర్కర్స్ డైలీ పనిచేస్తున్నారు. చాలామంది దాంట్లో హజార్డస్ దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ సేఫ్టీ ఎవరు చూసుకుంటారు సాయి గారు? ఈ చనిపోయిన 39 మంది ఎంతో వాళ్ళ ఫ్యామిలీకి పోయింది సాయి గారు. బీహార్ నుంచి, యూపీ నుంచి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, జార్ఖండ్ నుంచి, అంతా ఒడిశా నుంచి వాళ్ళకి పోయింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే ఒకటి ఇన్స్పెక్షన్ జరగదు, లంచం తీసుకుంటారు. ఇది మనందరికి తెలుసు. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఇదే చేస్తారు. అది ఛాలెంజ్. వీళ్ళ పని ఏంటంటే ఇన్స్పెక్టర్ అక్కడ వెళ్తాడు, బాయిలర్ చూస్తాడు, బాయిలర్ యాక్ట్ కింద బాయిలర్ చెక్ చేయాలి. సంవత్సరంలో ఒకసారి వెళ్తాడు, వెళ్ళి చెక్ చేసి బయట నుంచి అని చూస్తారు, అంత బాగుంది కదా, అంతా సరే అని చెప్పి సైన్ చేసేస్తారు. దానికి వచ్చి కావాల్సిన ఎన్వెలప్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇదే ప్రాబ్లం మీకు సాయి గారు ఈవెన్ టెక్నికల్ స్టాఫ్లో వస్తుంది. ఇప్పుడు చూసుంటారు ఈ ఇన్సిడెంట్లో కూడా చాలామంది బీహార్ నుంచి, యూపీ నుంచి చనిపోయారు. అందరు అన్స్కిల్డ్ వాళ్ళు సాయి గారు. స్కిల్ వాళ్ళని వాడరు, ఇండస్ట్రీలో ఉండరు, సూపర్వైజర్ లెవెల్లో పెట్టుకుంటారు కొంతమందిని. ఎందుకంటే మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. టెక్నికలీ ట్రైన్ మ్యాన్ పవర్ కావాలంటే, మనం ఇప్పుడే ఫాక్స్కాన్ గురించి మాట్లాడాము. టెక్నికల్ మ్యాన్ పవర్ కావాలంటే మీకు కావాల్సి వస్తుంది. మీరు అదెందుకు సాయి గారు, మీరు క్లియర్గా చూడండి. ఈ 2022లో ఒక్క ఇన్స్పెక్షన్ పర్ యూనిట్ జరిగింది 4,399 అంతే. ఇక్కడ మనం మాట్లాడుతుంటే వేలాది ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎక్కడ ఇన్స్పెక్షన్సే జరగట్లేదు. అది కాకుండా అట్ ద సేమ్ టైం అస్సాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళలో మల్టిపుల్ ఇన్స్పెక్షన్ జరిగింది, ఎస్పెషల్లీ హై రిస్క్ ఇండస్ట్రీస్లో. ఇది ఫార్మాస్యూటికల్ ఇస్ వన్ హై రిస్క్. దీనికన్నా ముందు ఒక ఐడియల్లో ఒక పెద్ద పేలు జరిగింది. ఇప్పుడు గల్ఫ్ ఆయిల్ అంటారు దాన్ని, మన బాల్నగర్ దగ్గర జరిగినప్పుడు ఎంతోమంది చనిపోయారు. దాంట్లో కూడా ఆ కేసు మనం మర్చిపోయాం. శివకాశీలో అయితే మీరు చెప్పకండి, మొన్న ఈ యాక్సిడెంట్ జరిగిన రోజే 9 మంది చనిపోయారు ఇక్కడ తమిళనాడులో. రెగ్యులర్ అక్కడ చనిపోయిన వాళ్ళు చనిపోయారు అంతే, వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 వారాల తర్వాత, 2 నెలల తర్వాత మళ్ళీ జరుగుతుంది. పబ్లిక్ మెమరీస్. ఇది కేసు కూడా సిగాచి నేను ఆశిస్తాను సాయి గారు, ఒక 6 నెలల తర్వాత ఎవ్వరికి గుర్తుండదు. ఆ ఫ్యామిలీకి డబ్బులు వస్తాయి, వాళ్ళు కొంచెం ఓకే అయిపోతారు, పోయిన వాళ్ళకి పోయింది, ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అంతే కదా. సో డెఫినెట్గా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈవెన్ మన టెలివిజన్ ఛానల్స్ కవర్ చేయడంలో కొంతమంది నాకు కంప్లైంట్ చేశారు నిన్న. అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పారు, ఏంటి సార్ అది ఒక మొత్తం మేళా చేసేసారు టెలివిజన్ ఛానల్లో వెళ్ళి. ఏ పోలీసు వాడు బయటకు వస్తే వాళ్ళ ముందు మైక్ పెట్టేస్తున్నారు, ఏ ఆఫీషియల్ బయటకు వస్తే వాళ్ళ ముందు మైక్ పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఆ ఇండస్ట్రీ గురించి తెలియదు, ఏం తెలియదు. ఓన్లీ డిజాస్టర్ టూరిజం అంట మన దాంట్లో, అది నడుస్తుంది అన్నమాట. కానీ సాయి అక్కడ కాదు సాయి గారు, ఇంకో ప్రాబ్లం ఉంది.
లాక్ బ్యాంగిల్స్ మనం చూస్తుంటాం చార్మినార్లో వెళ్ళినప్పుడు, తయారు చేస్తున్న ఇండస్ట్రీ చాలా హజార్డస్. అది చిన్నపిల్లలు వాడుకుంటారు, దాంట్లో చాలా మటుకు రేడ్ చేసి బంద్ చేశారు. ఇప్పుడు కూడా నడవట్లేదు అంటారా? ఈ రోజు కూడా నడుస్తుంది సాయి గారు, ఎవ్వరు ఆపట్లేదు దాన్ని. ఇది కాకుండా మనం చెప్తే ఇంకోటి, ఈ వైలేషన్స్ ఒక్కటే, ఇది ఫ్యాక్టరీ ఒకటే చూడకండి సార్. పాషమైలారం జరిగిన ఇన్సిడెంట్ కానీ అది దానికన్నా ముందు కూడా పటాన్చెరులో జరిగింది, జీడిమెట్లలో జరిగింది, చాలా మటుకు ఉన్నాయి ఇది. కానీ ఈ యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాషమైలారంలో ఈ జరిగిన సిగాచి ఫ్యాక్టరీలో ఇన్స్పెక్షన్ ఒకటేసారి జరిగింది 2000 డిసెంబర్ 24లో. అండ్ దాన్ని కేటగరైజేషన్ కూడా చేయలేదు హెజార్డస్ ఇండస్ట్రీ అని. అంటే అక్కడ వెళ్ళి చేసిన గవర్నమెంట్ అఫీషియల్ డబ్బులు తీసుకొని ఉంటాడు 100%, ఆడు కావాలని చెప్పి అక్కడ వెళ్ళకుండానే కావాలంటే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు. వీళ్ళని క్రిమినల్లీ హోల్డ్ చేయాలి సాయి గారు ఇప్పటి నుంచి. ఏ ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోజన్ జరిగితే మీరు ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేశారు, మీరు ఏ చెక్ చేశారు అని చెప్పి చేసిన మనిషి మీద కూడా కేసు పెట్టాలి. అండ్ సేమ్ ఇన్ సిగాచి ఆల్సో, ఎవడు ఇన్స్పెక్ట్ చేయాలి ఉండేవారు చేయలేకపోతే వాళ్ళ మీద కూడా కేసు నడిపించాలి సార్. ఈ ప్రాబ్లం ఇక్కడ ఒకటే, ఎందుకంటే మన దగ్గర తెలుసు ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మన హైదరాబాద్ ఇస్ నెంబర్ 1, దాంట్లో డౌట్ లేదు. కానీ దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళంతా బాగా చూసుకుంటారు. డాక్టర్ రెడ్డీస్ ఉండొచ్చు, బయాలజికల్ ఈవెంట్స్ ఉండొచ్చు, కానీ భారత్ బయోటెక్ వీళ్ళందరూ బాగా చూసుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. గ్రాన్యూల్స్ ఇండియా వీళ్ళందరూ ఉన్నారు. కానీ చిన్న కంపెనీలు వాళ్ళకి దగ్గరే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడ షార్ట్ కట్స్, ఒకటి టాలెంట్ అవైలబుల్ లేదు వాళ్ళ దగ్గర, పెద్ద పేర్లు కాదు కదా, అక్కడ పెద్దవాళ్ళు వచ్చి పనిచేయరు. ఇక్కడ మిడ్ లెవెల్ వర్కర్స్ని రాజస్థాన్ నుంచి, ఇక్కడ నుంచి మన యూపీ నుంచి బీహార్ నుంచి తెచ్చుకుంటారు. ప్లంబర్ ఉంటాడు, అరే ఉసుకు గుమారే అంటాడు, స్పానర్ గుమారే అంటాడు, వాడు చేస్తాడు. వాడికి ఏం తెలుసు ఎన్నిసార్లు తిప్పాలని, ఆ రియాక్టర్ ఎప్పుడు పగులుతుందో తెలియదు వాడికి. రియాక్టర్ క్లీనింగ్లో చాలామంది చనిపోయారు, అది కూడా ఉంది. కానీ ఎవడు పట్టించుకోడు సాయి గారు. ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నేను జిహెచ్ఎంసీ కాడ వస్తాను సాయి గారు. స్వప్నలోక్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, మేము అందరూ తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఒక 6-7 మంది చనిపోయారు యంగ్స్టర్స్. ఏం జరిగింది సాయి గారు దాని తర్వాత? ఏం జరగలేదు. ఎక్కడుందో అట్లా స్వప్నలోక్ క్లాక్స్ ఇంకా బాగా నడుస్తుంది స్వప్నలో. సరే ఆ బిల్డింగ్ అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ ట్విన్ సిటీస్లో, అది మల్టీ స్టోరీ లెవెల్లో. కానీ అది కాదు. ఇప్పుడు కూడా చూడండి సాయి గారు, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ మన చార్మినార్ దగ్గర జరిగింది, దానికన్నా ముందు నాంపల్లిలో జరిగింది. బేస్మెంట్లో పార్కింగ్ ఏరియాలో కార్టన్స్ పెడతారు, హెజార్డస్ మెటీరియల్ పెడతారు, పార్కింగ్ ఏరియాని మిస్యూజ్ చేసుకుంటారు. యాక్సిడెంట్ జరిగినప్పుడేమో ఫైర్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ అందరూ వచ్చి ఓ అని చెప్తారు. మీరు ఏం చేస్తున్నారు అప్పుడు దాకా? మీ మీద కేసు వేయాలి. యు ఆర్ సపోజ్ టు జిహెచ్ఎంసీ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, కుంభకోణంలో పెద్ద ఫైర్ డిజాస్టర్ జరిగింది, మీకు గుర్తుంటుంది. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్, కరెక్ట్. ఈ హడ్ గాన్ దేర్ టు సీ. చాలామంది పిల్లలు చనిపోయారు, ఐ థింక్ 50-60 పిల్లలు చనిపోయారు. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్ షూర్ ఆఫ్ ద నంబర్. పెద్ద ట్రాజడీ ఉండేది. ఆ ఫైర్ యాక్సిడెంట్ బేసిక్లీ కిచెన్ నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ దగ్గర కింద మిడ్ డే మీల్ తయారు చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు చాలా మటుకు రూల్స్ తీసుకొచ్చారు, సుప్రీంకోర్టు లెవెల్ నుంచి వచ్చింది. ఇది ఏ స్కూలు దాని కింద ఏమి ఉండకూడదు, స్కూల్స్ కింద రెస్టారెంట్ ఏమి ఉండకూడదని. మా ఇంటి పక్కన ఉన్న స్కూల్ సాయి గారు, దాని కింద 2 రెస్టారెంట్లు ఉన్నాయి. అప్పుడు స్కూల్ కింద కమర్షియల్, బికాస్ ఫేసింగ్ ద రోడ్ కమర్షియల్ పెట్టుకుంటారు. స్కూల్ ఏమో దాని వెనక పోస్టులు, పైన స్కూల్ బిల్డింగ్ ఉంది. ఒక సిలిండర్ పేలింది అనుకోండి సాయి గారు, పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఫైర్ ఎస్కేప్ లేదు, ఏం లేదు, జీరో. మన దగ్గర ఏమైపోయిందంటే మన పాపులేషన్ 140 కోట్ల మంది ఉన్నామని చెప్పేసి ఒక 30 మంది చనిపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు. డెఫినెట్గా చెప్తున్న సాయి గారు చాలా ఉన్నాయి ఇట్లాంటిది. చెన్నై ట్రేడ్ సెంటర్ మొత్తం బేస్మెంట్లో కంప్యూటర్ షాప్స్ పెట్టారు. మంచిదే, చాలామందికి ఉద్యోగం వస్తుంది, బిజినెస్ నడుస్తుంది, గ్రేట్. ఈవెన్ నేను కూడా అక్కడ వెళ్తాను ఒకసారి. కానీ ఆలోచించండి, అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే బయటికి వెళ్ళడానికి రూట్ లేదు, ఒకటే రూట్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు, వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు, వీళ్ళని కూడా క్రిమినల్లీ హోల్డ్ చేయాలి. నేను చెన్నైది ఒకటే చెప్పట్లేదు, సిటీసీ ఒకటే కాదు, చాలా ప్లేసెస్లో. హైదరాబాద్లో 99% కమర్షియల్ కాంప్లెక్స్లో సెల్లార్స్ మిస్యూజ్ చేస్తున్నారు. స్వప్నలోక్ ఇన్సిడెంట్ తెలుసు కదా, అదే నేను చెప్పాను స్వప్నలోక్ గురించి. ఎన్ని అండ్ ఇంకోటి చిన్నది, మొన్న సిటీ లైటా ఏదో కేఫ్ అన్నీ అక్కడ జరిగింది కదా యాక్సిడెంట్, మన రాణిగంజ్ దగ్గర. ఆ బిల్డింగ్ పలగొట్టారు, కొత్త బిల్డింగ్ కట్టేశారు, అక్కడ అందరూ రాద్ధాంతం చేశారు, అయిపోయింది. ఎవడు చచ్చాడు వాన్ ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీకి పోయింది అనమాట. జిహెచ్ఎంసీ వాళ్ళు, నేను చెప్తున్నా సాయి గారు, 99% పార్కింగ్ లాట్లు మిస్యూజ్ చేస్తున్నారు, బండి రోడ్డు మీద పెడుతున్నారు, కింద అంతా షాపులు పెట్టుకుంటున్నారు. ఎక్కడో ఒకటి బేలింది అనుకోండి, ఎక్కడో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చాలామంది చనిపోతారు. వీళ్ళు నేను ఎప్పుడు నేను చెప్తాను, క్రిమినల్లీ ఈ జిహెచ్ఎంసీ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా కానివ్వండి, దే షుడ్ ఆల్సో బీ హెల్డ్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్. ఏ సెల్లార్కైనా వెళ్ళండి, సెల్లార్లో కంటైనర్లు, పార్కింగ్లు, జనరేటర్లు అన్నీ పెట్టుకుంటారు. కార్ పక్కన జనరేటర్ ఉంటుంది, చిన్న స్పార్క్ జాలు అక్కడి నుంచి మొత్తం పగిలిపోతుంది కంప్లీట్గా. ప్రాబ్లమ్ ఇస్ అకౌంటబిలిటీ లేదు సాయి గారు, సిస్టంలో అకౌంటబిలిటీ అస్సలు లేదు. ఇది జరగకుండా డెఫినెట్గా ఐ థింక్ టైమ్ హస్ కమ్, ఈ అఫీషియల్స్ని కూడా అకౌంటబుల్ చేయాలి. వాళ్ళు ఏదో అప్పుడు జరిగినోడు వచ్చేదో మీడియా ముందు మాట్లాడడం కాదు,
యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. మీరు ఒక స్కూల్ కింద ఎట్లా అలౌ చేస్తున్నారు, స్కూల్ని కమర్షియల్ కాంప్లెక్స్లో ఎట్లా అలౌ చేస్తున్నారు, దిస్ ఇస్ వాట్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.